మార్క్ చేస్తున్నా లుక్ అంత రగడ్ గా ఉండదు. దీంట్లో చాలా రగడ్ గా ఉన్నారు. హీరోయిన్ చాలా క్యూట్ గా అనింది. ఇద్దరికి యాక్చువల్లీ సెట్ అయింది కూడా కెమిస్ట్రీ. యా యా డెఫినెట్లీ ఫ్యాన్స్ కి అయితే చాలా నచ్చుతుంది. మ్యూజిక్ బీజిఎం గానీ అంత మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఆ సీన్స్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. మీరు కనెక్ట్ అవ్వచ్చు మ్యూజిక్ తో. చాలా బాగుంది. లైక్ మనం గమ్యంలో చూసినట్టు ఒక ఫన్నీగా ఉంటూనే కనెక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట క్యారెక్టర్. 3.5. అంటే అది కూడా చూపించారు, కానీ అది ఒక్కటే చూపించకుండా బాగా ఇంకా మాస్ గా కూడా చూపించారు. 3.5 లేదండి, మాస్ మాస్ గ్రేట్ వీరుడు కాదు, మాస్ మాస్. శివ సినిమా గుర్తొచ్చింది అంతేనండి. అల్ల నరేష్ గారు బాగుందండి. ఆయన క్యారెక్టర్ కి మంచి ప్లేస్ వచ్చింది. రాజ్ తరుణ్ గారు ఎందుకు చూడాలి అంటే ఏముందండి, ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది ఈ సినిమా. మనకి అంతా సంక్రాంతి అన్ని ఉంటాయి కదా తీర్థాలు, అవన్నీ ఈ సినిమాలో చూపించారు. ఆ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, నాగార్జున గారి మాస్ ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. అది అల్ల నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. రాజ్ తరుణ్ గారిది కూడా యాక్టింగ్ ఉంది. కామెడీ అక్కడక్కడ ఉంటది అంతే. మ్యూజిక్ బాగుందండి, మ్యూజిక్ సూపర్. కిరవాణి గారి మ్యూజిక్ బాగుంది. నాగార్జున గారిని కొత్తగా చూడొచ్చండి. ఆయన ఎప్పుడు ఒక మన్మధుల్లా గ్రేట్ వీరులా చూస్తాము, ఇందులో ఒక మాస్ కింద చూడొచ్చు ఆయన్ని మేము. సినిమా అంతా ఒకేలా ఉంటారు ఆయన. నాగార్జున గారు సూపర్ గా చేశారు. స్టోరీ బాగుంది, కామన్ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. ముగ్గురు హీరోల్లో అల్లరి నరేష్ గారిది, నాగార్జున గారిది ఎక్కువ ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 2-3 సాంగ్స్ బాగున్నాయి. చాలా లుక్ బాగుంది. నాగార్జున గారి లుక్ ఎప్పుడైనా బాగుంటుంది. కొత్తగా ఏం లేదండి, కామన్ స్టోరీ.